జై శ్రీమన్నారాయణ. 241వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం విశ్వభుగ్విభవే నమః. హో శ్రీమన్నారాయణ, నువ్వే సర్వ పదార్థములని సకల లోకాలని సృష్టించి, అట్లా సృష్టించినటువంటి అన్ని పదార్థములలో అంతటా లోపల బయట వ్యాపించి ఉండి వాటన్నింటికీ కూడా అందరికీ కూడా క్షేమాన్ని కలిగించేటట్టుగా రక్షకుడిగా ఉంటూ ఈ సమస్తాన్ని అంతటిని కూడా పరిపాలన చేసేటటువంటి ప్రభువువి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం విశ్వభుగ్విభవే నమః. ఓం విశ్వభుగ్విభవే నమః. సమస్తమును సృష్టించి, సమస్తము అంతటా బయట లోపల వ్యాపించి ఉండి అందరికీ క్షేమాన్ని కలిగించేటట్టుగా అందరినీ పాలిస్తూ ఉండేటటువంటి ఈ లోకాలన్నింటికీ ప్రభువైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో మన ప్రభువుగా మనము దర్శనము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో దశరథ మహారాజు దుఃఖపు వేగముతో విలవిలలాడిపోతున్నాడు. రామ విరహాన్ని తట్టుకోలేకపోతూ ఉన్నాడు. మళ్ళీ రామచంద్రుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ కౌసల్యాదేవితో అంటూ ఉన్నాడు, హో కౌసల్యా, శరత్కాలములో ఉండేటటువంటి చంద్రబింబములాగా భాషించేటటువంటి నా రామచంద్రుణ్ణి కేవలము అదృష్టవంతులు మాత్రమే, ధన్యులు మాత్రమే దర్శనము చేసుకోగలరు కౌసల్య. నాకు ఆ అదృష్టము లేదు. ధన్యాః ద్రక్ష్యంతి తన్ముఖం. నేను అట్లాంటి ధన్యత నేను పొందలేదు కనుకనే నా రాముడు నాకు దూరమయ్యాడు కౌసల్యా. కౌసల్యా, నా రామచంద్రుడు వనవాసాన్ని పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ అయోధ్యకు వస్తూ ఉంటే చూసేటటువంటి వారు ఎంత అదృష్టవంతులో కదా. అప్పటిదాకా నేను బ్రతికి ఉండలేను అని నాకు తెలుస్తోంది కౌసల్య. ఇదిగో లోపల దుఃఖము బాగా పెరిగిపోతోంది. ఆ దుఃఖపు వేగాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ దుఃఖపు వేగము చేత నాకు మూర్ఛ వచ్చినట్టు అనిపిస్తోంది కౌసల్య. శరీరమంతా నిస్సత్తువగా ఉంది. ఏ ఇంద్రియము కూడా నాకు పని చేయటం లేదు కౌసల్య. మెల్లిమెల్లిగా
వెలిగించిన దీపము ఏ రకంగా ఆరిపోతుందో ఆ విధంగానే ఒక్కొక్క అవయవము కూడా నా శరీరములో పని చెయ్యటము లేదు కౌసల్య. నాకు ఆ విషయం తెలుస్తోంది కౌసల్య. నదిలో వచ్చేటటువంటి వేగంగా వచ్చేటటువంటి అలలు నదిలో ప్రయాణము చేస్తున్న పడవను మెల్లిమెల్లిగా తాకి ఏ రకంగా పడవను పాడు చేస్తాయో ఆ రకంగానే నాలో చెలరేగుతూ ఉండేటటువంటి దుఃఖము నా ప్రతి ఇంద్రియాన్ని కొట్టి మొత్తమంతా నా శరీరాన్నంతటిని కూడా నా మనస్సునంతటిని కూడా శిథిలం చేస్తోంది దుఃఖము. హో కౌసల్యా, ఇక నేను బ్రతకనని తెలుస్తోంది. అదిగో నా రామచంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు. అదిగో మహాబాహువులు కలిగినటువంటి నా రామభద్రుడు నా కళ్ళల్లో ఆడుతున్నాడు. నా ఆయాసమునంతటిని కూడా తొలగించగలిగినటువంటి ఏకైకనాథుడు నా రామభద్రుడు. అదిగో అతను నాకు జ్ఞాపకం వస్తున్నాడు. నేనంటే అత్యంతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు కేవలం ఒక్క రామచంద్రుడే. ఆ రాముడు నాకు జ్ఞాపకం వస్తున్నాడు. హా రాఘవ మహాబాహో, హా మమ ఆయాసనాసన, హా పితృప్రియ మే నాథా, హో నాథా రామా నువ్వే నాకు దిక్కు అని దశరథ మహారాజు గట్టిగా ఏడుస్తూ, కౌసల్య, అయ్యో కౌసల్య, అయ్యో సుమిత్ర, ఇక నా పని అయిపోయింది. ఓసి కైకేయి, క్రూరమైనటువంటి పని చేసి నన్ను సర్వనాశనము చేశావు కదా కైకేయి. మొత్తము నా వంశాన్నంతటిని కూడా నాశనము చేశావు కదా కైకేయి అంటూ దశరథ మహారాజు కౌసల్య వైపు దీనంగా చూస్తూ, సుమిత్రని జ్ఞాపకం చేస్తూ, కైకమ్మని తిడుతూ, రామభద్రుణ్ణి పదే జ్ఞాపకం చేసుకుంటూ, బాగా విలపిస్తూ, ఆ దుఃఖపు పొంగుతో ఆ దుఃఖపు వేగముతో దీనంగా మాట్లాడుతూ అర్ధరాత్రి దాకా ఆ రకంగా గడిపి ఇంకా ఆ వేదనని ఆవేదనని తట్టుకోలేక జహౌ ప్రాణం ఉదార దర్శన. అర్ధరాత్రి దాటగానే దశరథ మహారాజు రామా 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 అంటూ ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెప్పుకుందాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 26వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృక్ విశ్వభుక్ విభుః సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుః నారాయణో నరః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
జై శ్రీమన్నారాయణ. యథాశక్తిగా మనస్ఫూర్తిగా దక్షిణ పంపించాలి అని అనుకునేటటువంటి వారు నా ఈ అమెరికా ఫోన్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెడితే నేను డీటెయిల్స్ పంపిస్తా. అమెరికా ఫోన్ నెంబర్ 9185199368. ఈ నెంబర్కి మెసేజ్ పెట్టవచ్చు. ఓం విశ్వభుక్ విభవే నమః. ఓం విశ్వభుక్ విభవే నమః. ఓం విశ్వభుక్ విభవే నమః.